తిరుమల తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాత్రం స్పందించడం జరిగింది. ముఖ్యంగా అసలు ఈ తొక్కిసలాట జరగడానికి అసలు కారణం ఎవరు? ముఖ్యంగా అక్కడ చూసుకుంటే డీఎస్పీ రమణ కుమార్ అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని దేశ నలుమూలల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి వైకుంఠ ద్వారం నుంచి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతూ ఉంటారు. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధంగా వస్తారు. తొక్కిసలాట జరుగుతుంది కానీ ప్రాణ నష్టం మాత్రం ఏ ఇయర్ కూడా జరగలేదు. కానీ ఈ ఇయర్ మాత్రం అదొక ఎవరు కూడా ఊహించని సంఘటన, పరిణామం అని చెప్పుకోవచ్చు. 6 మంది చనిపోయారు. అదేవిధంగా 50 మంది వరకు గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ఎదురు దెబ్బ అనుకోవచ్చు. ప్రతిపక్షాలకు ఒక పాయింట్ మాత్రం దొరికింది. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ పాయింట్ మీద ఈ పార్టీని మనము వ్యతిరేకిద్దాము, అదేవిధంగా ఎప్పుడు బురద చల్లుదామని వాళ్ళు గుంటకాడ నక్కలాగా ఎప్పుడు కూడా కాచుకొని ఉంటూ ఉంటారు. సో ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో లడ్డు కల్తీ అయిందని, అసలు అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేవని చాలామంది గత ప్రభుత్వ హయాంని వేలెత్తి చూపించిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే ఈ విధంగా భారీ ప్రాణ నష్టం జరిగింది. ఖచ్చితంగా ఇది ఏపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే విధంగా చాలామంది కూడా అంటున్నారు. అయితే దీనికి అసలైన కారణం ఏంటనేది దీనికి సంబంధించి ఇక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాత్రం స్పందిస్తూ తను మాత్రం కొన్ని వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. అయితే అక్కడ డిఎస్పీ రమణ కుమార్ అయితే చాలామంది భక్తులు రావడం వల్ల అక్కడ అందరినీ కూడా పద్మావతి పార్క్కి ప్రజల్ని పంపించారు. అయితే వాళ్ళు మరి ఏ విధంగా అయిందో ఏంటి తెలియదు కానీ ఇద్దరు మనుషులు మాత్రం, ఒక మహిళ అదేవిధంగా ఇంకొక అబ్బాయి, వాళ్ళిద్దరూ కూడా స్పృహ తప్పి పడిపోయినప్పుడు అంబులెన్స్లో పంపిద్దామని ఒక్కసారిగా మెయిన్ గేట్ని మాత్రం వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. సో ఓపెన్ చేసినప్పుడు భక్తులందరూ కూడా ఏమనుకున్నారు, అరే టికెట్లు టోకెన్స్ ఇస్తున్నారేమో, అందరూ కూడా వెళ్దామనే విధంగా ఒకటేసారి అందరూ కూడా పరిగెత్తుకుపోవడం వల్ల ఆ తొక్కిసలాట మాత్రం చోటు చేసుకుంది. అయితే అక్కడ ఆయన రమణ కుమార్ అయితే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళిద్దరికీ ఒక ప్రాబ్లం జరిగింది, వీళ్ళని హాస్పిటల్కి పంపిస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా గేట్లు తెరిచేయడం వల్ల ఇదంతా కూడా జరిగింది. సో మొత్తానికైతే అధికార యంత్రాంగం కూడా ఇక్కడ వాళ్ళు సో మొత్తానికి అధికారులకు కూడా తప్పిదం ఉంది. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఫెయిల్ అయిపోయింది, రాష్ట్ర గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ముఖ్యంగా బ్యారికేడ్ల విషయంలో కావచ్చు, వాళ్ళ ప్లానింగ్ విషయంలో కావచ్చు, ఎవరి ఇయర్ కూడా ప్లానింగ్ చేస్తారు కానీ ఈ విధంగా ప్లానింగ్ ఫెయిల్ అయిపోవడం అనేది చాలా బాధాకరమైన విధంగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలామంది విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ బాధిత కుటుంబాలకు కూడా వాళ్ళు మాత్రం అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకు కూడా మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పారు. మొత్తానికైతే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా నిజాలు బయటకు వస్తామని చాలామంది అయితే వెయిట్